శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మీ ప్రోత్సాహమే మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఉత్సాహవంతమైనటువంటి ఔషధంగా ఉంటుంది. దయచేసి మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను, అలాగే అభ్యర్థిస్తూ ఉన్నాను. ఈ వారం రాశి ఫలితాలు 12 ఏప్రిల్ నుంచి 18 ఏప్రిల్ వరకు గల కాలానికి రాశి ఫలితాల యొక్క ముఖ్యమైన అంశాలు ఇప్పుడు తెలియచెప్పుకుందాము. ముందుగా ఏ రాశుల్లో ఏ గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయో తెలియచెప్పుకుందాం. మేషరాశిలో శుక్రాచార్యులు, మిథున రాశిలో గురువుగారు, సింహరాశిలో కేతువు, మకర రాశిలో చంద్రుడు, అలాగే కుంభరాశిలో రాహువు, ఇక మీన రాశిలో బుధ, కుజ, రవి, శనులు. గ్రహస్థితులు ఈ వారం ప్రారంభంలో ఈ విధంగా ఉంటూ ఉండగా వారాంతానికి వెళ్లేటప్పటికీ మేషరాశిలో చంద్ర, రవిలు కూడా సంచారం ప్రారంభమైపోయింది. ఇక మిగతా గ్రహాల యొక్క గమనం ఏమీ మారలేదు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ గ్రహాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, యుతి వివరాలు, స్థితి వివరాలు, దృష్టి వివరాలు ఇప్పుడు తెలియచెప్పుకుందాం. మీన రాశిలో 4 గ్రహాల సంచారం ఉన్నది. శని, బుధ, కుజ, రవి చతుర్గ్రహ కూటమి ఏర్పడి ఉంది. దేశకాలమాన పరిస్థితులకి ఈ కూటమి అంత మంచిది కాదు, కానీ మానవుని యొక్క వ్యక్తిగత జీవితంలో చెప్పుకోదగ్గ అంశాలు ఏమైనా ఉంటాయా అంటే ఆ రాసులకి సంబంధించి ఉంటాయి. మొత్తం మీద గోచారంలో శని, బుధ, రవి కలయిక డాక్టర్స్ ని తయారు చేయడంలో చాలా ప్రాధాన్యత వహిస్తుంది. అంటే వ్యక్తి యొక్క జాతకంలో ఎవరికైతే డాక్టర్ చదివే యోగం ఉన్నదో లేదా వైద్యులుగా బాగా రాణిస్తారో వైద్య రంగంలో ఉన్నవారు, అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో ఉన్నవారు చక్కటి రాణింపు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంకొక ఇబ్బందికరమైన అంశం కూడా ఇందులోనే ఉన్నది. అది ఎలర్జీ, చర్మ వ్యాధులకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉండడానికి అవకాశం ఉన్నాయి. ఇది రాశితో సంబంధం లేని విధంగా ఈ 4 గ్రహాల యుతి ఇక్కడ ఉన్నది. అలాగే ఈ 4 గ్రహాలకి సంబంధించిన దృష్టిలు కానీ, కలయికలు కానీ, ఆ సమ్మేళనాలు కానీ, కేంద్ర కోణాలలో ఈ 4 గ్రహాల యొక్క స్థితులు 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు కానీ ఉండడానికి అవకాశం ఉంది. ఇక కోర్టు విషయాలు, రోడ్డు ప్రమాదాలు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఒక్క మాట చెప్తున్నాను. యుద్ధ భయానికి సంబంధించి, పొరుగు దేశాలకి సంబంధించిన యుద్ధాలకి సంబంధించిన ఫలితాలు ఈ దేశం మీద కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. అది మరింతగా ప్రభావం చూపించడం గాని, కరువు కాటకాలు రావడం గాని, క్షామం రావడం గాని, ఈ జల ప్రళయాలు ఏమన్నా ఉండడం గాని, విస్ఫోటనాలు కలగడం గాని, ఇలాంటివి కూడా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మనకి సూచనగా నేను తెలియజేస్తూ ఉన్నాను. రాశి మీనరాశి. మీనరాశి యొక్క అధిపతి గురువు గారు శత్రుక్షేత్రంలో ఉన్నారు. శత్రుగ్రహాలైనటువంటి బుధ, శనులు, బుధుడు నీచలో ఉంటూ శని గారు రాశిలో ఉన్నారు. అంటే బుధుని యొక్క సంచారము, గురువు యొక్క సంచారము, ఈ 2 కూడా పరివర్తన కలిగి ఉన్నాయి. మతాల గురించినటువంటి గొడవలు ఉండడం గాని, కలహాలు ఉండడం గాని ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఈ భూమి తగాదాలు, ఆస్తి తగాదాలు, జలానికి సంబంధించిన ఆ మార్గాలకి సంబంధించిన విస్ఫోటనాలు, గొడవలు, రవాణా మార్గాలలో ఇబ్బందులు రావడము, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు ఈ వారం రోజుల కాలంలోనూ మనకి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి మనిషి కూడా దైవారాధన చేయడం చాలా మంచిది. మీ ఇష్ట దైవాలని ఎక్కువగా ప్రార్థించండి. ప్రతిరోజు మనము ఉదయం పూట ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కేటాయించుకొని పూజ చేసుకుంటాం. ఇది ప్రతిరోజు జరుగుతూ ఉండే వ్యవహారం. అయితే ఈ సందర్భంగా ఈ 4 గ్రహాల కలయిక కూడా అంత మంచి ఫలితాలను అయితే ఇవ్వబోవడం లేదు. కాబట్టి అది వ్యక్తిగతంగా కానీ లేదా దేశపరంగా కానీ అంత పూర్తిగా మంచి ఫలితాలను ఇవ్వబోవడం లేదు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఈ దేవతార్చన చేసుకోవడము, దైవానికి సంబంధించినటువంటి పూజలు, పునస్కారాలు, నామస్మరణ, ఇలాంటివన్నీ కూడా కొంచెం ఎక్కువ సమయం కేటాయించినట్టయితే ప్రతి ఇల్లు బాగుంటుంది, అలాగే తద్వారా దేశము బాగుంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క సంచారము శుక్రాచార్య వారితో కలుస్తోంది. అలాగే
చంద్రుని యొక్క సంచారము కూడా శుక్రాచార్యుల వారితో కలుస్తోంది. ఇక్కడ రవి గారు ఉచ్చలో ఉంటారు మేషరాశిలో. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. చాలా మంచి పరిపాలన దక్షత చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అది కేంద్రంలో అవ్వచ్చు, రాష్ట్రంలో అవ్వచ్చు, అలాగే ప్రతి కుటుంబంలోనూ కుటుంబ యజమాని యొక్క సమర్థత బాగా కనిపించడం కావచ్చు, కార్యాలయంలో యజమాని యొక్క మంచి కార్య సమర్థత కనిపించవచ్చు. ఏ రూపకంగా అయినా మంచి సమర్థత కనిపిస్తుంది. అలాగే కళలలో బాగా అభినివేశం పెరుగుతుంది. మంచి ప్రదర్శనలు ఉంటాయి. కళాకారులకి చాలా చాలా బాగుంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాం. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనము పరిశీలన చేసినట్టయితే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది అని చెప్పచ్చు. రాశిలో గురువుగారు బాగున్నారు, తృతీయంలో కేతు బాగున్నారు, దశమ స్థానంలో రవి బాగున్నారు, ఏకాదశంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి మిథున రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను కలుగజేస్తోంది. రాశిలో ఉన్నటువంటి గురువుగారే మీకు చాలా పెద్ద బలం. మంచి పేరు ప్రఖ్యాతుల్ని ఇస్తున్నారు, ధనాన్ని ఇస్తున్నారు, కుటుంబాన్ని ఇస్తున్నారు, వాక్కుని ఇస్తున్నారు, విదేశీయానాన్ని ఇస్తున్నారు, ఉన్నత విద్యను ఇస్తున్నారు, గౌరవాన్ని ఎక్కువ చేస్తున్నారు, 10 మందిలో కీర్తి ప్రతిష్టల్ని పెంచుతున్నారు. ఏమి కావాలండి ఇన్ని రూపాలుగా ఉన్నాయంటే? భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది. పితృవర్గ రీత్యా బాగుంది. భార్యాభర్తల అనుబంధం విషయంలో పూర్వం కన్నా ఇప్పుడు ఎక్కువ అనుబంధం కనిపిస్తుంది, ఎక్కువ ప్రేమ కనిపిస్తుంది. వివాహం కాని వారికి వివాహం కుదిరేటటువంటి పరిస్థితి. దూర ప్రాంత ప్రయాణాలు, అది ముఖ్యంగా పుణ్యక్షేత్రాల విషయంలో జరుగుతుంది. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారికి చాలా చాలా బాగుంది. కష్టానికి తగిన ధనం వస్తోంది. కుటుంబ జీవితం బాగుంది అని చెప్పచ్చు. అన్నదమ్ముల సహాయ సహకారం పూర్తిగా ఉంటుంది. ఉద్యోగ జీవితంలో మీకు ఉన్నత స్థితి కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ప్రమోషన్స్ రావడం గానీ, లేదా ధనము పెరగడం గానీ, ఇంక్రిమెంట్స్ మంచిగా పడడం గానీ ఏదో ఒకటి జరుగుతుంది. మీ కష్టాన్ని మీ పై అధికారులు గుర్తిస్తారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మీ తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని చాలా చక్కగా సహాయ సహకారాలు అందిస్తారు. పూర్వం మీరు ఏదైతే ఇబ్బంది పడుతూ వచ్చారో ఇప్పుడు ఆ ఇబ్బందులన్నీ సమసిపోయే విధంగా మీ తోటి ఉద్యోగస్తుల ప్రవర్తన కానీ, మీ పై అధికారులు మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం కానీ ఉంటుంది. చాలా సంతృప్తికరంగా ఉంటుంది ఉద్యోగ జీవితం అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే కోర్టు కేసుల విషయంలో గాని, ఇక ఏదైనా కీర్తి ప్రతిష్టలు తగ్గే విషయంలో గాని మీరు ఎక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు. గురుబలం చాలా బాగుంది కాబట్టి మీకు అనుకూల పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. అయితే విద్యార్థులు ఎక్కువ కష్టపడవలసి ఉంది. మాతృవర్గ రీత్యా కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. సంతానం చాలా బాగున్నారు. అనేక విధాలుగా ధనము వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ లాభస్థానంలోకి శుక్రాచార్యుల వారితో పాటుగా రవిచంద్రులు కూడా వచ్చారు. ఎప్పుడైతే రవిచంద్రుల యొక్క బలము కూడా ఉంటుందో ప్రకృతి మనకి సహకరిస్తుందని అర్థం. ప్రకృతి అనగానే ఏదో గాలి వీచడము, ఎండ కాయడము ఇలాంటివి కాదు. మీ చుట్టూ ఉన్న పరిసరాలు, మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే అక్కడ వాతావరణం అనుకూలం అవ్వడము, చేతికి ధనము రావడము, ఒక పనిని మీరు సమర్థవంతంగా చేయగలగడము, అక్కడ అందరూ కూడా అనుకూలమైనటువంటి కృషి, సహాయము మీకు ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇది ప్రకృతి సహకరించింది అని చెప్పుకుంటాం. ఇంత అద్భుతంగా ఉంటుందన్నమాట. మిథున రాశి వారికి ఇక వేరే ఏమీ ఆలోచించాల్సిన పని లేదు. ఇష్టదేవతారాధన చెయ్యండి, ఇంటి ఇలవేల్పుని పూజించండి. అన్నీ కూడా చాలా ప్రశాంతంగా జరుగుతాయి, మీకు అనుకూలంగా జరుగుతాయి. మీ మానసికమైన సంతృప్తి ఇంతింతై చక్కగా మీకు ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. శుభం.